వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చి ఏదో క్రియేట్ చేయమని చెప్పారంట. ఏంటి ఆఫరు, ఏం క్రియేట్ చేయమన్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో వెంటనే అది మీకు నోటిఫికేషన్ వస్తుందండి, ఓకేనా. మిమ్మల్ని ఎరగా వాడి ఒక వ్యక్తి మీ ఇంట్లో ఒక వ్యక్తిని వెన్నుపోటు వేయాలని ఆలోచిస్తున్నారు, వేయాలనుకొని కుట్ర కూడా చేస్తున్నారు, ఓకేనా. ఏంటా కుట్ర, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, కలెక్టివ్ విషయంలో ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చి ఏదో క్రియేట్ చేయమని చెప్పారంట. ఏంటి ఆఫరు, ఏం క్రియేట్ చేయమన్నారు, ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. 420 అండి, ఆఫర్ ఇచ్చింది 420స్కి, ఓకేనా. ఒక 420 ముగ్గురు విషయంలో ఆఫర్ ఇచ్చారంట, హోమ్ మొత్తం విషయంలో, ఓకేనా. ఎలాగైనా సరే ఇంటి మొత్తాన్ని తలకిందులు చేసేయాలని చెప్పారంట. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి, మీరు ఏదైతే అనుకున్నారో అది కరెక్ట్. ముగ్గురు విషయాల్లో అసలు అనుకుంది జరగదు. మూన్ ఇల్యూషన్లో భ్రమలో ఎక్కువ ఉన్నారండి మీ విషయంలో. వాళ్ళు వచ్చేసేయచ్చు, ఇచ్చేసేయచ్చు, నో, రియాలిటీ అది కాదు, ఓకేనా. రియాలిటీ అనేది వేరు. 19 ఈజ్ అ సిగ్నిఫికెంట్, 1,90,000 తీసుకోవడం, లేదా 19,000 ఓకేనా. రీసెంట్గా దాని గురించి మాట్లాడుకోవడం, లేదా 19 నెంబర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి. స్మాల్ ఎన్, బిగ్ ఎన్, ఇద్దరు బ్రదర్ ఫిగర్స్, ఓకేనా. అంటే బ్రదర్ ఏజ్ ఉన్న పర్సన్స్, యంగ్ పర్సన్స్, మ్యారీడ్ అన్మ్యారీడ్ పర్సన్స్, అండ్ ఒక మేల్ పర్సన్, తను వచ్చేసరికి టైం కోసం చూస్తున్నారు. ఓవరాల్గా వచ్చేసరికి 4 మెంబర్స్ని ఇబ్బంది పెట్టాలని ఒక మేల్ పర్సన్ టైం కోసం చూస్తున్నారు. ఒక 420 మాత్రం మొత్తం ఒక ఇంట్లో ఎవరైతే ఉన్నారోనండి, ఇంట్లో బిగ్ బ్రదర్ ఆర్ బిగ్ సిస్టర్, ఓకేనా, కేర్ గివర్, ఫైనాన్స్కి సంబంధించి జాబ్ చేసేవాళ్ళు లేదా వర్క్ చేసేవాళ్ళు, ఓకేనా. ఒక ఇద్దరు మేల్ పర్సన్స్ని చీట్ చేసి ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్ స్టాంప్ వేసి అండ్ ఇంట్లో ఉన్న ఫెమినన్ ఎనర్జీస్ని ఇబ్బంది పెట్టాలని ఒక 420 వాచ్ చేస్తున్నారు, ఓకేనా. రైట్ హౌస్, లెఫ్ట్ హౌస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, విండోస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, అండ్ విండో టాప్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, ఓకేనండి. ఇద్దరు పప్పీస్, ఒక ఫాక్స్ అంటే ఒక గుంట నక్క, అండ్ ఒక రెడ్ కలర్ పప్పీ, లేదా వాళ్ళు వేర్ చేసిన డ్రెస్ కావచ్చు, అంటే షర్ట్ కావచ్చు, లేదా ప్యాంట్, ఎనీథింగ్ రెడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి వాళ్ళ ఎనర్జీలో, లేదా వాళ్ళకి హ్యాండ్కి రెడ్ కలర్ థ్రెడ్ ఉండడం, ఓకేనా. ఇంట్లో గొడవ పెట్టుకోలేరు. ఏదైతే చెప్పారో, ఏదైతే టీచ్ చేశారో వాళ్ళకి చెప్పింది ఒక ఫెమినన్, ఓకేనా. మీ విషయంలో క్రియేట్ చేయమని ఆఫర్ ఇప్పించింది ఒక ఫెమినన్, అంటే తను ఫీమేల్. ఇద్దరు మేల్ పర్సన్స్కి ఆఫర్ ఇచ్చింది కమ్యూనికేషన్ ద్వారా, మొబైల్ ద్వారా, ఓకేనా. డైరెక్ట్ కమ్యూనికేషన్, ఇండైరెక్ట్ కమ్యూనికేషన్, ఓకేనా. మొబైల్ ద్వారా, వాటరు అండ్ అలాగే ల్యాండ్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, ఓకేనా. వాటర్లోనూ ఉండేది, ల్యాండ్లోనూ ఉండేది, అంటే ఇంటిలోనూ బయట కూడా ఉండేది. టార్టైస్ అండ్ కప్ప, ఓకేనా. ఒకటి మీరు మాట్లాడుతున్నారు, రెండు మీకు డబ్బులు వచ్చేదాన్ని నెమ్మది చేయాలి. ఈ మెయిన్ ఉద్దేశంతో ఒక 420కి ఆఫర్ ఇచ్చారు, ఓకేనా. వాళ్ళు ఒకటి మీ పనిని ఆపాలి, లేదా స్లో చేయాలి, లేదా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, లేదా ఓవర్ యాక్షన్ చేయాలి, ఓకేనా. అండ్ రెండోది, మీరు ఏదైనా పని చేసుకుంటుంటే అల్లరి చేయాలి, ఓకేనా. మెయిన్ ఈ సిచ్యువేషన్ని ఒక డ్రామాని క్రియేట్ చేయడానికి ఒక పర్సన్కి ఆఫర్ ఇచ్చారు. ఇచ్చింది ఫెమినన్ అండి, ఇంటర్మీడియట్ చాలామంది ఉన్నారు, ఒక మేల్ పర్సన్స్ ఇద్దరికి ఆఫర్ ఇచ్చారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ట్రస్ట్ అండ్ థ్రైవ్ అండి, ఖచ్చితంగా. మీరు నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు, మీకు వచ్చే మనీ మీకు వస్తుంది. ఎదురు వచ్చి గొడవ పెట్టుకోమని ఎంతమంది డబ్బులు ఇచ్చినా, ఎంతమంది ఆఫర్ ఇచ్చినా మీ పని ఆగదు, ఓకేనా. ఎవరైతే ఎగరాలనుకుంటారో వాళ్ళకి ఎగరడానికి ముందు సపోర్టే ఉండదు, రెండు చేతులు ఉండవు, లేదా రెండు కాళ్ళు ఉండవు, ఓకేనా. సో యానిమల్స్ ఎవరైతే ఉన్నారో, హార్స్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి, అండ్ అవకాశంగా తీసుకోవాలనుకోవటం, ఒక వెలుగుతున్నారని. ఇంకా చెప్పండి ఏంజల్స్, కలెక్టివ్కి విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎప్పుడు ట్రావెల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారంట. ఎప్పుడు ట్రావెల్ చేస్తే ఎప్పుడు ఫాలో అయ్యి వెన్నుపోటు వేయచ్చు, ట్రావెల్లో లైఫ్ని గందరగోళం చేయొచ్చు, మదర్ని, కిడ్స్ని, ఓకేనా. ట్రావెల్ చేస్తారు అని కారు పట్టుకొని చూస్తున్నారంట. రైట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ అండి, రైట్ సైడ్ నుంచి, ఓకేనా. అండ్ ఇంటి దగ్గర ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్కి హోమ్ లైఫ్ లేకుండా చేయాలి ఇంట్లో వాళ్ళకి అని చెప్పి బయట నైబర్స్ 4 మెంబర్స్ వెయిట్ చేస్తున్నారంట. ఆ 4 మెంబర్స్కి కూడా ఒకరు పాత వాళ్ళేనండి ఆఫర్ ఇచ్చారంట, బొక్కి ఇచ్చారంట, వర్క్ ఆన్ చేయమని చెప్పి ముగ్గురు మీద.
ఇంట్లో ఎవరైతే మీ ఇంట్లో ముగ్గురు ఫెమినైన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురు మీద వర్క్ చేయమని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. వాళ్ళు ఎలాగైనా సరే వారి కీర్తి ప్రతిష్టలని జెండా ఎగరేస్తున్నారు, ఆ జెండాని దించేయాలి అని చెప్పారంట. 100 ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. రౌండ్ అప్ చేయాలి, 0 చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా లీగల్ మ్యాటర్స్కి వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఏమీ చేయలేరండి. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ దొరికిపోతారు. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. మీ యొక్క కేర్ గివర్ విషయంలో ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే. నిజాలు తెలుస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? హ్యారియోట్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, హర్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, లాట్ ఐఫోన్ యూస్ చేసేవాళ్ళు. అండ్ మీ విషయంలో, మీ కేర్ గివర్ విషయంలో కనిపించకుండా ఏదో చేస్తున్నా అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా కనిపిస్తారు. అది మిస్ అవ్వదు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఓకేనా? అండ్ ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ విషయంలో మీ కేర్ గివర్, కుక్ చేసేవాళ్ళు, ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, ఓకేనా, వాళ్ళ విషయంలో ఒక మేల్ పర్సన్ని, ఐఫోన్ యూస్ చేసి ఒక పర్సన్ని ఇన్వాల్వ్ చేసి ఆ పర్సన్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఎస్, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఓకేనా? అండ్ దారి చూస్తున్నారంట ఒక ఓల్డ్ పర్సన్ అండి. 11 ఈజ్ అ సిగ్నిఫికెంట్, 9 ఈజ్ అ సిగ్నిఫికెంట్. 9 మెంబర్స్ కూడా వారి యొక్క మోటో ఏంటి అంటే డి ఈజ్ అ సిగ్నిఫికెంట్. ఇక్కడ డాడీ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వారికి ఫుల్ స్టాప్ పెట్టాలి, వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి. ఒకటి, డైరెక్ట్ డాడీ మీరు మీ యొక్క పేరెంట్ అండి, ఓకేనా, కార్మిక్ ఫాదర్, లేదు అంటే నైబర్ ఫాదర్, నైబర్లో ఒక ఫ్యామిలీ పర్సన్, వాళ్ళకి కిడ్స్ ఉన్న వాళ్ళు, ఓకేనా, మొత్తానికి డాడీ ఫిగర్కి అయితే వారి జీవితాన్ని తలకిందులు చేసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి అనేది 9 మెంబర్స్ యొక్క డీల్. బట్ ఈ ప్రాసెస్లో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ దారి లేదండి క్రియేట్ చేయడానికి. ఓకేనా? బికాస్ మీరు సేఫ్, మీ యొక్క మదర్ సేఫ్, మీ యొక్క సిస్టర్ సిబ్లింగ్ సేఫ్. సో వీళ్ళు ఏదైతే డ్రామా చేసి వాళ్ళని తర్వాత రెడ్ హ్యాండెడ్గా పట్టించాలని అనుకుంటారో దానికి అవకాశం లేదు. సో ఆ రకంగా వాళ్ళు ఒక రకంగా మీ సైడ్ నుంచి వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టలేరు కాబట్టి మీ యొక్క ప్రొటెక్షన్ ఒక రకంగా కొంచెం ఎక్స్టెండ్ అయింది. బట్ కర్మ ఈజ్ రియల్. మీ విషయంలో ఏదైతే కర్మ చేసి నెగిటివ్ ఎనర్జీస్ చేసి ట్రై చేస్తున్నారో మీ డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు, బట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకేనా? అది కూడా కర్మే. చేసిన ప్రతిదీ కౌంట్ అవుద్ది. అది కర్మనా, వర్డ్సా, డిస్టర్బెన్సా, ఎవ్రీథింగ్ ఈజ్ కర్మ. అది కౌంట్ అవ్వుతూనే ఉంటుంది ఒకేసారి, షోర్ షాట్. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, కర్మ ఈజ్ రియల్ అండి. ఎవరైతే ఎగరాలనుకుంటున్నారో, ఎవరైతే గొడవ పడాలనుకుంటున్నారో, ఎవరైతే వీల్, బైక్, కార్, ఓకేనా, వీల్, స్క్రూ ఈజ్ అ సిగ్నిఫికెంట్, అనుకుంది జరగదు. ఒకటి, వాళ్ళు ట్రై చేస్తున్న క్రమంలో ట్రై చేయాలనుకున్న డే ముందు, డే ఆఫ్టర్, లేదా గొడవ పడడానికి వస్తున్నప్పుడు బైక్ స్లిప్ అయి పడిపోతారు. 2 బోల్ట్లు లూజ్ అవ్వడం, చిన్న చిన్న యాక్సిడెంట్స్, వాళ్ళ కర్మ కాలితే ఫుల్ స్టాప్. ఓకేనా? ఇది వాళ్ళ యొక్క ఈ ప్రాసెస్కి, ఈ ఐడియాకి ఒక ఎండింగ్. ఓకేనా? హార్ట్ బ్రేక్ మాత్రం చేయలేరండి. దిస్ ఈజ్ షూర్. నలుగురు విషయంలోనే అనుకుంది జరగదు, తల దించుకునేలా చేయలేరు. నిలబడి తీరుతారు ఖచ్చితంగా. ఇద్దరు నిలబడి తీరుతారు. 9 మంది ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకుంటారు సరికదా. ఎవరినైతే ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఇన్కమ్ సోర్స్ని, పనిని ఇంకా ఫాస్ట్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ రావడానికి సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా. ఎందుకంటే వాళ్ళు మీ పనిని ఆపడానికి వచ్చారు, బట్ మీ డివైన్ వాళ్ళని మీ పనిని ఇంకా ఫాస్ట్ అవ్వడానికి ఉపయోగిస్తారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. జస్టిస్ కన్ఫర్మ్ అండి, జస్టిస్ మిస్ అవ్వదు. ఓకేనా? ఎస్, 9 ఈజ్ అ సిగ్నిఫికెంట్, 11 ఈజ్ అ సిగ్నిఫికెంట్. 9 మెంబర్స్ విషయంలో మీ ఏంజల్ మీకు జస్టిస్ చేశారు. ఏంజల్కి థ్యాంక్స్ చెప్పండి. మీ అమ్మవారికి కానీ మీరు ఎవరినైతే పూజ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి. మీ విషయంలో బ్యాక్ ఎండ్లో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ కర్మ అనుభవించారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.